చూడండి, ఆదికాండం మొదటి 3 అధ్యాయాలు చూసినట్లయితే యేసయ్య తండ్రి ఏ విధముగా ఆదాము హవ్వను సృష్టించాడు, వారికి ఏమని ఆజ్ఞాపించాడు మీరు చూడొచ్చు. ఏది తినొద్దని దేవుడు చెప్పాడు, ఏది తింటే నువ్వు నిశ్చయంగా చస్తావని దేవుడు చెప్పాడు, ఆ మాట ఖాతరు చేయకుండా అపవాది చేత మోసగింపబడి వారు ఆ పని చేసినప్పుడు వారు ఆత్మీయ మరణాన్ని పొందుతారు. శారీరకంగా జీవించే ఉన్నారు కానీ వారు ఆత్మీయ మరణాన్ని పొందుకున్నారు. ఏదేని తోటలో నుంచి గెంటి వేయబడ్డారు. అయితే క్రీస్తుని ఎరిగిన తరువాత జీవించబడిన మీదట, వెలిగించబడిన మీదట మరలా మరలా ఆత్మీయ మరణాన్ని ఒక విశ్వాసిగాని పొందుకుంటే పరలోకం అనే ఆ యొక్క స్థలములో నీకు ఎంట్రీ అనేది ఉండదు. నిత్య జీవమునకు నువ్వు వారసుడివి కాదు. ఒక్కసారి బాప్తీసం తీసుకుంటే చాలు, ఒక్కసారి నా యొక్క పాపములకు క్షమాపణ కలిగితే చాలు, నేను మరలా ఏ విధంగా ఉన్నా పర్లేదు, దేవుడు నన్ను క్షమిస్తాడు, నేను పరలోకానికి వెళ్తాను అనేది అబద్ధం.